అంటే లేదంటే లేదు. అక్క అడ్డంగా వస్తున్నావులే అక్క. వద్దు వద్దు అక్క వద్దు. అయ్యో నీకు చలి పెట్టట్లేదా? నాకేం పెట్టట్లేదు. నీకు పెడుతుందేమోనని చెప్పేసి నువ్వు ఆఫ్ చేసుకుంటావేమోనని. నువ్వు ఆఫ్ చేసేలా లేవు, నేనే ఆఫ్ చేస్తా. ఏంటి చలికాలం? చలికాలం అయితే రుద్దుకోవద్దా చెప్పు. ఇది క్రీమ్ ఇంట్లో ఉండే తిన కోసమే తెచ్చిన, పెట్టుకుంటే కదా. ఇష్టం లేదు. ఇష్టం లేదంటే చలికాలం కదా అంటూ ఉంటావా మళ్ళీ? అక్క నాకు పెడతావా? ఇట్లా నాకు చూడు కదా బాగుంటలేదు. ఫైన్, బాయ్. డీజు మమ్మీ పాల ప్యాకెట్ తీసుకురమ్మంటుంది, పో. ఇప్పుడు మీరైతే తీసుకురాపోతే అమ్మ జాడు తీసుకొని వస్తుంది, మీ ఇష్టం. అవసరం లేదు, ఇంకేం చేస్తాను వెళ్ళాలి. ఏంటి మీరు ఇలా వచ్చారు? అది మేము షాప్కి వెళ్తే స్నో పడింది అంతే. పాల ప్యాకెట్ కూడా ఫ్రీజ్డ్. ఓకే ఓకే. ఎక్కడికి ఎక్కడికి తెచ్చు? అవి వాటర్ నో ఫుల్. ఉయ్ దీక్ష ఏమైంది? ఏమైంది? ఎట్లా పడిపోయా? ఏంటిది? నేను ఎక్కడున్నాను? నేను ఏమన్నా మిషన్ దాకానా? అసలు ఎక్కడున్నాను నేను? దియా నువ్వేంటి ఇలా రెడీ అయ్యావు? మర్చిపోయావా? బర్త్డే పార్టీకి వెళ్ళాలి కదా. ఆ హాట్ వాటర్ తాగినాక బుద్ధి పనిచేది. నేను కూడా వచ్చేస్తున్నా, వెయిట్. నువ్వేంటి ఇంత తొందరగా వచ్చేసా? కేక్ కటింగ్ అన్నావా? మళ్ళీ ఎక్కడికి? బర్త్డే పార్టీ. కేక్ కటింగ్. అదే పరిస్థితి చూసారు కదా ఎలా ఉందో. అక్క నేను మిమ్మల్ని ఏమన్ను, మీరే వెళ్ళి చూసుకోండి.
పడింది. అప్పుడు మనం షాప్కి వెళ్ళినప్పుడే అలా అయ్యిందంటే ఇప్పుడు బర్త్డే పార్టీకి వెళ్ళి ఉంటే అమ్మో మన పరిస్థితి ఎలా ఉంటుండే ఊహించుకుంటేనే ఎలాగో అయిపోయింది. అవును కదా. ఈ మధ్యకాలంలో అసలు ఈ బర్త్డే పార్టీస్ ఎందుకు పెడతారో ఏమో. నేనైతే వెళ్ళనక్క. నేను ఇక్కడ కూర్చొని టీవీ చూసుకుంటా ఉంటా. హలో, టీవీ చూద్దామంటే కొన్నిసార్లు అక్క చూడబడానికి వస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు టీవీ చూడలేము, ఇంట్లో కూర్చొని బయటికి వెళ్ళి ఆడుకునేనా ఆడుకో.